జయశంకర్ భూపాలపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ గత కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ అదే స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఎస్ఐ వేధింపులు భరించాలని కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తన కోడును వెళ్లబోసుకుంది. దాంతో కాటారం పోలీస్ డివిజన్లో ఎస్ఐ భవానీ సేన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు డీఎస్పీలు సీఐలు నిన్న రాత్రి విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను భవానీ సేన్ లైంగికంగా వేధించినట్లు విచారణలో తేలింది. దాంతో ఎస్ఐ మీద లైంగిక వేధింపులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు ఆయన సర్వీస్ రివాల్వర్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఎస్ఐ భవానీ సేన్ మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అవమానంగా భావించిన ఆయన భార్య అప్పుడే ఆత్మహత్య యత్నం కూడా చేసింది. అయినా ఎస్ఐలో మార్పు రాకపోగా మరోసారి అదే మాదిరిగా ప్రవర్తించాడు. ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, ఎస్ఐ వ్యవహారం పైన ఎటువంటి విచారణ జరుగుతోంది? రాజేష్, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇది కాళేశ్వరం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి పరిస్థితి. అంటే ఎస్ఐగా భవానీ సేన్ మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉన్నారని చెప్పి పోలీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఒకటైతే, కాళేశ్వరంలో ఎస్ఐగా విధులు నిర్వహించడమే కాకుండా ఈ భవానీ సేన్ సదర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ పై అంటే అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం కూడా చేశాడని చెప్పి ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టుగా మనకు తెలుస్తోంది రాజేష్. ఈ నేపథ్యంలో ఒక సిఐ, ఇద్దరు సిఐలే కాకుండా ఇద్దరు డిఎస్పీలు కూడా దీని మీద ఎంక్వైరీ చేయించినట్టు తెలుస్తోంది. అంటే ఎంక్వైరీలు కూడా ఇవన్నీ నిజాలని తేలినట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఈమె అత్యాచారం చేయకుండా తనను ఇదే విషయం బయట చెప్తే మాత్రం కాల్చి చంపుతా అని కూడా బెదిరించాడని చెప్పి ఆమె ఎస్పీ దగ్గర చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది రాజేష్. ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ఎస్పీ దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ఒక ఇద్దరు దీన్ని ప్రత్యేకంగా కేటాయించారు. దీన్ని విచారణ జరిపినటువంటి వారు దీనికి ప్రత్యేకంగా అంటే సరి అయినటువంటి సమాచారం అందిన నేపథ్యంలో దానికి సరైన దాని మీద అంటే ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అతనిపై యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎస్ఐ సంబంధించిన సర్వీస్ రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది రాజేష్. అంటే గతంలో కూడా ఈ ఎస్ఐ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో కూడా పనిచేసిన అప్పుడు కూడా ఇలాంటి స్థితిలోనే అంటే బిహేవియర్ కూడా సరిగా ఉండేది కాదు. ఈ నేపథ్యంలో సస్పెండ్ కూడా అయినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు కాళేశ్వరం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ప్రవర్తనలో మార్పు రాలేదు. మరోవైపు తన భర్త ఆ విధంగా చేసిన నేపథ్యంలో కూడా భార్య కూడా అంటే మనస్తాపానికి గురై ఇటు ఆత్మహత్య యత్నాన్ని పాల్పడినట్టుగా కూడా ఎదురు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనా కానీ మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ ఎస్ఐ ఈ నేపథ్యంలో కాళేశ్వరంలో మాత్రం ఇది ఒక కానిస్టేబుల్ పై విధంగా చేయడం పట్ల స్థానికంగా ఉండడమే కాకుండా స్థానిక ప్రజలే కాదు, స్థానికంగా ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా అనుచిత ప్రవర్తన చేసిన నేపథ్యంలో ఇతనికి సరైన శిక్ష విధించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి రివాల్వర్ను అంటే స్వాధీనం చేసుకోవడమే కాకుండా భవానీ సేన్ పై కేసు కూడా నమోదు చేసి అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.